గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు, త్రిపులార్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం, లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై నాయకులతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, జాజుల శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విధంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ సమీపంలోని విధంగా మీరాలం చెరువు, అదేవిధంగా మెట్రో ఇంకా సంబంధిత అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రక మీరాలం చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని, అందులోని దీవులను డెస్టినేషన్ వెడ్డింగ్కు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారు. ప్రాంతీయ వలయ రహదారి త్రిపులార్ సమీపంలో రానున్న 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టుకు రూపకల్పన చేయాలని సూచించారు. విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ పరిశ్రమలు పడుతున్న సందర్భంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ అక్కడి వరకు హైదరాబాద్ నుంచి అక్కడ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా హైదరాబాద్కి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు. భూభారతి వస్తుంది. 14న శిల్పకళా వేదికగా నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న సీఎం. అమెరికాపై చైనా సుంకం 125%. శ్వేతసౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన. ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం. ఐరోపా దేశాలకు షీ జిన్పింగ్ పిలుపు. విధంగా అమెరికా చైనా దేశం మీదనే విరుచుకుపడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఒకరికొకరు టారిఫ్లు పెంచుకోవడం వల్ల చైనా దేశం కూడా 125కు పెంచినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై దిగుమతులు ఏదైతే అవుతున్నాయో చైనాకు, అది వాటి వస్తువులపై టారిఫ్లు 125% పెంచినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఐరోపా దేశాలందరూ ఇక్కడ మద్దతు ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశాలు ఇక్కడ తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఐరోపా దేశాలకు పిలుపు ఇచ్చినట్టుగా ఆయన చూడవచ్చు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై శ్వేతసౌధం విధించిన 145% సుంకాలకు ధీటుగా ప్రతిస్పందించింది. అమెరికా సరుకులపై సుంకాలను ప్రస్తుత 84% నుంచి 125%కి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి. ఈ విధంగా ఇక్కడ శనివారం నుంచి ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయన్నట్టుగా చూసుకోవచ్చు. 84% ఉన్న వాళ్ళ సరుకులపై ఈ విధంగా 120%కి పెంచారు. ఈ విధంగా దిగుమతి అవుతున్న సరుకులపై ఈ విధంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదన్నట్టుగా ఆయన మాట్లాడుకొస్తారు. 3 దశలు 3 తిప్పలు. ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు. ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు. సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులు. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కోసం ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ను సాంకేతిక సమస్యలు వీడటం లేదు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దస్తరాలు L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోతుంది. వివిధ దశల్లో జరగాల్సిన ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుండడంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పుకోలేక కింది స్థాయి సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు ఓటీఎస్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్థలాల క్రమబద్ధీకరణకు 25% రాయితీతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అమల్లో భాగంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పురపాలికల్లో ఉన్న సమాచారంతో సమన్వయం చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGGతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. దరఖాస్తుదారుడి స్థలం FTL పరిధిలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. సాఫ్ట్వేర్ లోపాలతో వాస్తవానికి మార్చి 31 నాటికే గడువు ముగిసిపోగా ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగించింది. క్రమబద్ధీకరణ కోసం మొత్తం 25,67,495 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 20,495 మందికి నిబంధనల మేరకు స్థలాలు ఉన్నట్టు నిర్ధారించి ఫీజు చెల్లించాలంటూ లేఖలు పంపారు. మార్చి చివరి నాటికి
దాదాపు 5 లక్షల మంది సొమ్ము చెల్లించారు. ప్రభుత్వం గడువును మరో నెల పొడిగించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు దీన్ని వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. విధంగా ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు, ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు, సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులు, 3 దశలు ముప్పు తిప్పలు. ఈ విధంగా ఎల్ఆర్ఎస్కి సంబంధించి రెవెన్యూ సంబంధించిన విధంగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం, టీజీఐఏసీకి కంచగచ్చిపోలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్. ఇందులో భాజపా ఎంపీ ప్రమేయము ఉందని ఆరోపణ. కంచగచ్చిబౌలి భూముల వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. టీజీఐఐసికి కేవలం జీవో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూముల బదలాయింపు ప్రక్రియ జరగనే లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా విధంగా ఇక్కడ సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి అని, ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం జరుగుతుందన్నట్టే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఈ విధంగా ఈ పాత్రలో ముఖ్యంగా వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు ఇదంతా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 10,000 కోట్ల ఆర్థిక మోసం జరుగుతుందన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపియాలన్నట్టుగా కూడా ఇక్కడ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. కమిషన్లు పోయాయనే కేటీఆర్కు కడుపు మంట. కంచగచ్చిబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కమిషన్ల కోసం భారత తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కమిషన్లు పోయాయనే కేటీఆర్కు కడుపు మంట అన్నట్టుగా కంచగచ్చిబౌలి విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు ఆయన. అది హయాంలో ఇది అమ్ముకుని ఉంటే కమిషన్లు వచ్చేది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కమిషన్లు పోయాయన కడుపు మంటతోనే ఈ విధంగా ఆరోపిస్తుంది మా పైన అన్నట్టుగా చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్. పాలమూరు రంగారెడ్డి పనుల వేగవంతానికి చర్యలు, ప్యాకేజీ 3 సవరించి అంచనాలకు ప్రభుత్వం అనుమతులు. నార్లాపూర్ ఏదుల జలాశయాల మధ్య కాలువ తవ్వకంపై దృష్టి. పాలమూరు రంగారెడ్డి పనుల వేగవంతానికి చర్యలు, ప్యాకేజీ 3 సవరించిన అంచనాలకు ప్రభుత్వం అనుమతులు. నార్లాపూర్ ఏదుల జలాశయాల మధ్య కాలువ తవ్వకంపై దృష్టి. 15 నుంచి టెట్ దరఖాస్తులు, జూన్ 15 నుంచి 30 మధ్యలో ఆన్లైన్ పరీక్షలు. పిల్లల వికాసానికి 5C విటమిన్. విధంగా పిల్లల వికాసానికి సి విటమిన్ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. 5C విటమిన్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా చూడవచ్చు. జాయ్ ఆలుకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. జాయ్ ఆలుకాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ జాయ్ ఆలుకాస్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అక్షయ తృతీయ భీమా జ్యువెలర్స్లో శ్రేయస్సుతో కూడిన బహుమతిగా వస్తున్న అనాది సాంప్రదాయాన్ని జరుపుకోండి. విధంగా భీమా జ్యువెలరీ వాళ్ళు కూడా యాడ్ ఇచ్చారు. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.